ఓం నమో నారాయణాయ. ఇది అష్టాక్షరి మంత్రం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి సర్వేకాదశి, వైకుంఠ ఏకాదశి, మోక్ష ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగా ముందు వచ్చే ఏకాదశి. చింతామణి వలె సమస్త కోరికలను తీర్చి పాపాల్ని హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్ష ఏకాదశి అని అంటారు. బ్రాహ్మి, వరుణ, రుద్రగణాలు రాక్షసులపై విజయం సాధించడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోరి వైకుంఠానికి ఉత్తర ద్వారంగా ప్రవేశించి ఆయన దర్శనం ప్రాప్తి పొందిన పర్వదినం. ఏకాదశి వ్రతం చేయడం వల్ల 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు ఆధీనంలో ఉంచబడుతుంది. మొత్తం 11. నారాయణుడు యోగనిద్రలో ఉన్నప్పుడు చెవిలో ఉన్న గుబిలి నుండి మధుకైటవులు అనే రాక్షసులు ఉద్భవించారు. వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వేదాలను అపహరించారు. దానికి బ్రహ్మ నారాయణ్ణి ప్రార్థించగా ఆయన రాక్షసులను సంహరించడానికి క్రమంలో మధుకైటవులను జయించడానికి కష్టసాధ్యమని ఉపాయంతో జయించడానికి నారాయణుడు ఆ రాక్షసులతో నేను మీకు ఒక వరం ఇస్తాను, కోరుకోండి అన్నారు. దానికి వాళ్ళు మదగర్వంతో నువ్వు మాకు వరం ఇచ్చేదేంటి, మేమే నీకు వరం ఇస్తాం, కోరుకో అంటే దానికి శ్రీహరి సరే మీరు నా చేతిలో మరణించండి అన్నారు. వారిద్దరూ ఇచ్చిన మాటకి కట్టుబడి నారాయణ చేతిలో చనిపోయారు. నారాయణుడు చేతిలో సంహరించడం వల్ల వారికి మోక్షం వచ్చింది. అందుచేత వాళ్ళని ఈరోజు ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలోనికి ప్రవేశించారు. వైకుంఠంలో ప్రవేశించగానే వారిలో పరివర్తన కలిగి నారాయణుడి వరం కోరారు. స్వామి, మేము మీ చేతిలో విగతలమై ఎలా ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో ప్రవేశించామో, అద్భుతమైన మోక్షాన్ని అనుభవిస్తున్నామో ఈ స్థితికి అందరికీ కలగాలి అని. ఎందుకంటే వారిలో సాత్విక భావాలు ప్రవేశించాయి గనక. లోకోపకార్థం కోరుకున్న వరం కాబట్టి నారాయణుడు వెంటనే అనుగ్రహించాడు. అందుకే ఈరోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసిన వారికి మోక్షం కలిగి వైకుంఠానికి వెళ్తారు. ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, అష్టవసువులు 8 మంది, అశ్విని దేవతలు 2. ఇలా అందరినీ కలిపి ముక్కోటి దేవతలని పిలుస్తారు. వీళ్ళంతా ఒక్కటే శ్రీ మహావిష్ణువుని సేవించేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడి నుండి నారాయణుడితో కలిసి భూలోకానికి తరలివస్తారు. మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తారు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని అష్టాదశ పురాణాల్లో పేర్కొన్నారు. కనుక ఈరోజు అందరూ ఉత్తర ద్వార దర్శనం గుండా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి.